ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 గ్రాండ్ ఫైనల్. ఒకవైపు వరుసగా 3 సీజన్లు టేబుల్ టాపర్స్ గా నిలిచి ఫైనల్లో మాత్రం తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, మరోవైపు రోలర్ కోస్టర్ లాంటి సీజన్ను దాటి యూపీ వారియర్స్ మీద డూ ఆర్ డై మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డీసీ తమ ఫైనల్ ఫోబియాని బ్రేక్ చేస్తుందా, లేక మందానా ఆర్మీ రెండోసారి కప్పు కొడుతుందా? వడోదరా పిచ్ ఎవరికి హెల్ప్ చేస్తుంది? ప్లేయర్ బ్యాటిల్స్ ఎవరి వైపు ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇది వరుసగా 4వ ఫైనల్. కానీ ఈసారి ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ వాళ్ళకు కలిసొచ్చేలా ఉంది. అదే ఎలిమినేటర్ రూట్. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచిన టీం మాత్రమే ఫైనల్లో కప్పు కొట్టింది. ఈసారి డీసీ గుజరాత్ జైంట్స్ ని ఎలిమినేటర్ లో ఓడించి వచ్చింది. సో హిస్టరీ రిపీట్ అవుతుందా? ఇక ఆర్సీబీ విషయానికి వస్తే స్టార్టింగ్ లో అదరగొట్టిన, మధ్యలో వరుసగా ఓటమిలతో డౌన్ అయ్యారు. కానీ గ్రాస్ హ్యారిస్ బ్యాటింగ్, లారెన్ బెల్ బౌలింగ్ తో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారు. వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డు ఓవరాల్ గా చూస్తే డీసీదే పైచేయి. ఇప్పటి వరకు 9 మ్యాచ్ల్లో 6 సార్లు డీసీ గెలిచింది. కానీ ఈ వడోదరా స్టేడియంలో మాత్రం ఇద్దరి స్కోరు 1-1 గానే ఉంది. ఇప్పుడు మ్యాచ్ జరిగే కొటంబి స్టేడియం పిచ్ రిపోర్ట్ చూద్దాం. సాధారణంగా ఇండియాలో స్పిన్నర్లదే హవా ఉంటుంది. కానీ వడోదరాలో సీన్ రివర్స్. ఇక్కడ పేసర్ల డామినేషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో పేసర్లు 66 వికెట్లు తీశారు. స్పిన్నర్లు కేవలం 55 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 157, కానీ గెలిచిన మ్యాచ్ల యావరేజ్ స్కోర్ 174. ఇక్కడ లాజిక్ సింపుల్ ఫ్రెండ్స్. టార్గెట్ కనుక 160 కంటే తక్కువ ఉంటే చేజ్ చేయడం ఈజీ. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో 4 సార్లు చేజ్ చేశారు. అంటే టార్గెట్ 160 దాటితే డిఫెండ్ చేయడం ఈజీ. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేస్తారో చూడాలి. ఈ సీజన్లో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో 300 పైగా రన్స్ కొట్టిన జంటలు 2. ఒకటి ఆర్సీబీ నుంచి మందానా మరియు హ్యారిస్, రెండవది డీసీ నుంచి షఫాలి మరియు లీ. షఫాలీకి ఆర్సీబీ అంటే పూనకమే. ఆర్సీబీ మీద 9 ఇన్నింగ్స్ల్లో 359 రన్స్ కొట్టింది. యావరేజ్ 45 పైనే ఉంది. పవర్ ప్లేలో ఆమె స్ట్రైక్ రేట్ 131 గా ఉంది. ఆమెను ఆపకపోతే ఆర్సీబీకి కష్టమే. ఇక ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మందాన కన్సిస్టెంట్ గా ఆడుతుంటే గ్రాస్ హ్యారిస్ అగ్రెసివ్ గా సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళు సెట్ అయితే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే పవర్ ప్లే బౌలింగ్. వడోదరాలో పేసర్లు పవర్ ప్లేలో చాలా ఎఫెక్టివ్ గా ఉన్నారు. ఆర్సీబీ నుంచి లారెన్ బెల్ మరియు డీసీ నుంచి మ్యారిజన్ కాప్ న్యూ బాల్ తో మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాచ్ రిజల్ట్ ను డిసైడ్ చేసే కీ బ్యాటిల్స్ చూద్దాం. డీసీ బౌలర్ మ్యారిజన్ కాప్ గ్రాస్ హ్యారిస్ ను ఎక్కువ సార్లు అవుట్ చేసింది. T20 హిస్టరీలోనే హ్యారిస్ ను కాప్ ఏకంగా 7 సార్లు అవుట్ చేసింది. మందానాను 6 టైమ్స్ అవుట్ చేసింది. సో డీసీ పవర్ ప్లేలో కాపుని గనక వాడితే ఆర్సీబీ టాప్ ఆర్డర్ కు పెద్ద చిక్కే. ఇక ఆర్సీబీ బౌలర్ లారెన్ బెల్ కు షఫాలి వర్మ మీద మంచి రికార్డు ఉంది. T20లో షఫాలిని 2 సార్లు అవుట్ చేయడమే కాకుండా స్ట్రైక్ రేట్ 104 దగ్గర కంట్రోల్ చేసింది. జోమియో రోడ్రిక్స్ ను కూడా బెల్ 3 టైమ్స్ అవుట్ చేసింది. స్మృతి మందాన ఒక ఆఫ్ స్పిన్ వీక్నెస్ అని మనందరికీ తెలుసు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆఫ్ స్పిన్నర్ ఆమెను 17 సార్లు అవుట్ చేశారు. డీసీ దగ్గర మిన్ను మణి మరియు స్నేహరాణా అనే ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు. సో పవర్ ప్లేలో మందానా కోసం డీసీ స్పిన్ ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ గట్టిగా ఉంది. ఆర్సీబీ జార్జియా వాల్వెట్ ప్లేస్ లో లిన్ స్మిత్ ను తీసుకువస్తారా? ఎందుకంటే డీసీ టాప్ ఆర్డర్ అంతా రైట్ హ్యాండర్సే. షఫాలి, కాప్, జోమియో. లిన్ స్మిత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తో వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టగలదు. ఇది ఆర్సీబీకి ఒక మంచి టాక్టికల్ మూవ్ అవుతుంది. డీసీ దగ్గర ఎక్స్పీరియన్స్ మరియు హెడ్ టు హెడ్ అడ్వాంటేజ్ ఉంది. కాప్ బౌలింగ్, షఫాలి బ్యాటింగ్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఆర్సీబీ దగ్గర మూమెంటం మరియు బ్యాలెన్స్ బౌలింగ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లో నడినా క్లర్క్ బౌలింగ్, చివరిలో రీచా ఘోష్ ఫినిషింగ్ చాలా క్రూషియల్. వడోదరా పిచ్ బ్యాటింగ్ కు పేస్ బౌలింగ్ కు అనుకూలం కాబట్టి టార్గెట్ ను చేజ్ చేసే టీం కు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఎలిమినేటర్ సెంటిమెంట్ ప్రకారం డీసీ ఈసారి కప్పు కొట్టే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? డీసీ తమ ఫైనల్ గండం దాటుతుందా, లేదా స్మృతి మందాన ఆర్సీబీకి 2వ కప్పు అందిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ప్రెడిక్షన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.